నా మట్టుకు నేను ప్రతిరోజు కూడా ఏమనుకుంటానంటే, ఇలాగున జీవితంలో కొనసాగుతున్నటువంటి నాకు కూడా కొన్నిసార్లు వ్యతిరేకత రావచ్చు. నేను కూడా కొందరికి నచ్చకపోవచ్చు. నేను కూడా కొందరిని సంతోషపెట్టలేకపోవచ్చు. కానీ ఎప్పుడూ కూడా నా ఆలోచన, నా భావం ఉండేటువంటి ఒక సంగతి ఏంటంటే, నేనెప్పుడూ కూడా ప్రతిరోజు చెక్ చేసుకునేటువంటి ఒక సంగతి ఏంటంటే, నేను నా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను? హల్లెలూయా! చాలామంది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయా రకాలైనటువంటి సందర్భాలలో చాలామంది అంటూ ఉంటారు, నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటావు, వీళ్ళు ఏమనుకుంటున్నారంటావు అని కొన్ని సార్లు రహస్యంగా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మనం ఏం చేస్తామంటే, నా కోసం అసలు ఏమనుకుంటుందో ఓసారి కనుక్కొని చెప్పు, నా కోసం వీళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుని చెప్పు, అసలు వాళ్ళ దృష్టిలో నన్ను ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుని చెప్పని వాళ్ళ ద్వారా మనం కొన్ని సార్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నా కోసం వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అని. ఇలాంటి ప్రయత్నం మీరు ఎప్పుడైనా చేశారా? చేసే ఉంటారు. అర్థమవుతుందా? లేదా మీకు మీరు స్వయంగానైనా సరే చాలాసార్లు అనుకుంటూ ఉంటారు, నీ దృష్టికి నేను ఎలా కనబడుతున్నాను అన్నారా లేదా? రైట్. కాబట్టి చాలా సందర్భాలలో ఇరుగు పొరుగు వారిని గురించి, బంధువుల గురించి, ఇలాగన రక్త సంబంధికుల్లో అనేక మంది దృష్టిలో నేను ఎలా ఉన్నాను అని చాలాసార్లు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళ దృష్టిలో నా మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అని చాలాసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం. అనుకున్నారా లేదా? అనుకుంటూ ఉంటాం మనం. మంచిదే, అలా అనుకోండి. అనుకోవద్దని నేను అనట్లేదు, అనుకోండి. యేసయ్య కూడా అనుకున్నారు అలాగా. అందుకనే యేసయ్య కూడా ఓ రోజు ఓ చిన్న సర్వే నిర్వహించారంట. ఆ సర్వే నిర్వహించి ఏమని చెప్పారో తెలుసా? శిష్యులను అడిగారు ఏమని, మనుష్య కుమారుని గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగారు. కాబట్టి ప్రభు కూడా ఓ చిన్న సర్వే చేశారు. మనం కూడా అప్పుడప్పుడు అలా తెలుసుకోవటం మంచిదే. అసలు ఎదుటోళ్ళ దృష్టిలో మనం ఎలా అనిపిస్తున్నామో, మన గురించి వాళ్ళ దృష్టిలో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవటం మంచిదే.